దేవుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రార్థనా టీవీ ఛానల్ బృందానికి, అలాగే ఈ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం. మరి మనము 10 ఆజ్ఞలు ధ్యానాంశంలో ఉన్నాము. ఈరోజు 10 ఆజ్ఞల ధ్యానాంశంలో 6వ ఆజ్ఞను మనం ధ్యానించుకుందాము. ఇది నిర్గమకాండము 14వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, వ్యభిచరింపకూడదు. అయితే లూథర చిన్న ప్రశ్నోత్తరిలో దాని అర్థం ఏంటంటే, మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మాటల యందును క్రియల యందును చిత్తశుద్ధియు శరీర శుద్ధియు గలవారమై నడుచుకొనవలెను, మరియు భార్యాభర్తలో ఒకరినొకరు ప్రేమించి సన్మానింపవలెను అని రాయబడి ఉంది. మరి ఈ టాపిక్ కొంచెం చాలా డెలికేట్ టాపిక్, మరి నేను కూడా మాట్లాడాలంటే, కానీ దేవుని గ్రంథంలో ప్రతి దాని గురించి చాలా వివరంగా చెప్పబడి రాయబడి ఉన్నది అని చెప్పేసి మనం నమ్మి దేవుని వాక్యాన్నే మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ ఈ అర్థంలో 2వ భాగంలో భార్యాభర్తల గురించి రాయబడి ఉంది కదా. అదేంటంటే, వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ ఉంటే ఇలాంటి వ్యసనాలకి వెళ్ళాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. వ్యభిచారం చేయడానికి కానీ అలాంటి ఆలోచనలే రావు. వాళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇలాంటి శోధనలు కూడా పడరు అని చెప్పేసి ముఖ్యంగా భార్యాభర్తలు అనేవాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే యవనస్తులు చాలా ఈ పాపంలో పడిపోతూ ఉంటారు. మరి శోధన, ఆ వయసు అనేది అలాంటిది. ఆ వయసులో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో ఈ వ్యభిచారం అనే తప్పు చేస్తారో, ఆ శోధనలో పడతారో అని చెప్పేసి యవనస్తులు వారికి వారు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. ఆ శోధనలో పడకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా కూడా బ్రతకగలరు. నేను కొంతమందిని చూశాను, చాలా దేవుని భయభక్తుల్లో ఉన్న బిడలు మరి ఎంతో దేవుని కొరకు పవిత్రంగా, వారి యవ్వనంలో కానీ వారి పెద్దవారయ్యాక కూడా కానీ పవిత్రంగా దేవునికి భయపడి చక్కగా వారి మంచి జీవితాలు, దేవునికి ఇష్టమైన జీవితాలు బ్రతికిన వారు చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఎందువల్ల ఇది ఇంత ఎక్కువ అయింది అని అంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే మీడియా చాలా తప్పు చేస్తుంది. ఎందుకంటే మరి ఆ తప్పులు చేసిన వాటిని గురించి ద్వేషాల్లో, అసూయల్లో, భార్యాభర్తలో చంపించేయడాలు ఇవన్నీ కూడా టీవీల్లో వాటిలో బాగా చూపించేయడం వల్ల మనుషుల్లో కూడా మరి వాళ్ళకి తెలియని విషయాలు కూడా తెలిసిపోతూ ఉన్నాయి. అలాగే మొబైల్స్లో చూస్తూ ఉంటారు. అలాగే సెక్స్కి సంబంధించిన విషయాల్ని చదువుతూ ఉంటారు. తర్వాత ఆడవారు మగవారు ఒకరితో ఒకరు ద్వంద్వార్థాలతో మాట్లాడుకోవడం కానీ, వారి ప్రవర్తన కానీ, వారి చూపులు కానీ ఇవన్నీ కూడా చాలా తేడాగా మోహపు చూపుతో వారి ప్రవర్తన, ఆలోచనలు కలిగి ఉండడం వల్ల ఇదంతా కూడా వ్యభిచారం అనే పాపానికి లీడ్ చేస్తుంది అని చెప్పేసి, దారి తీస్తుంది అన్న విషయాన్ని మనుషులందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం. అయితే ఈ రోజుల్లో అది చాలా రకరకాల విధాల్లో మారిపోయి కూడా ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆ పరిస్థితులు కూడా మనం చూస్తే దేవుని గ్రంథంలో ఎప్పుడో లేవీకాండంలో 20వ అధ్యాయము లేవీకాండము 10 నుంచి 21లో మనం చూస్తే ఇవన్నీ ఆ రోజుల్లోనే దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి నాకే ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతుంటే అవన్నీ చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసిందనమాట. కాబట్టి లేవీకాండము 20వ అధ్యాయము 10 నుంచి 21లో ఏమని రాయబడి ఉంటుందంటే, కొన్ని చెప్తాను. తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించు వానికి ఆ వ్యభిచారికని మరణ శిక్ష విధింపవలెను. సో మరణ శిక్షలు, ఆ రోజుల్లో మరణ శిక్షని
చాలా శిక్ష ఉండేది. కానీ ఈ రోజుల్లో అలాంటి శిక్షలు లేవు కాబట్టి మనుషులు కూడా చాలా విచ్చలవిడిగా మరి భయభక్తులు లేకుండా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకులు బ్రతుకుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదే అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, లేవికాండం 20:10-21 వరకు, పరుని భార్యతో అలాగే పొరుగువాని భార్యను, తన తండ్రి భార్యతో, కోడలతో, జంతు సైన్యము, సహోదరితో, తర్వాత కడగానున్న స్త్రీతో, ఇలాంటివన్నీ కూడా, ఇంకా మరి పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు వివాహాలు చేసుకొని బ్రతుకుతున్నారు. అలాగా వివాహం చేసుకోకుండా కూడా ఒక ఆడవాళ్ళు మగవారు కలిసేసి బ్రతుకుతున్నారు. దాన్ని చాలా గ్రేట్గా లివింగ్ టుగెదర్ అని ఒక మాటను పెట్టేసి ఇది వెస్ట్రన్ కల్చర్లో చాలా ఎక్కువైపోయింది. అక్కడికి వెళ్ళిన మన ఇండియన్స్ కుటుంబాల్లో కూడా ఎక్కువ అయిపోయింది. అందుకని ఆ ఇండియన్స్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చాలా దిగులు పడి కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వివాహాలు చేసుకోకుండా దే ఆర్ లివింగ్ విత్ సమ్వన్. మరి దాని గురించి కూడా వాళ్ళని అడిగితే ఎన్నో మాటలు చెప్తారు. కానీ ఇవన్నీ కూడా మనం గ్రహించవలసింది ఏంటంటే చాలా పాపము, దేవునికి అయిష్టమైన విషయాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుంటూ వారి జీవితాల్లో దేవుని కొరకు శుద్ధ హృదయంతో, శుద్ధ మనసుతో, శుద్ధ ఆలోచనతో దేవుని కొరకు పవిత్రంగా జీవించాలి అని గ్రహించవలసి ఉన్నది. మరి ఈ ఆజ్ఞను కూడా అతిక్రమిస్తే అది పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే యవనస్తులు, మరి భయభక్తులు లేనివారు, వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రవర్తనతో ఉంటారు. దేవుడు ఇక్కడ మనం కొన్ని వాక్యాలు చూస్తే మత్తయి సువార్త 19:9 ఆ రోజుల్లోని యేసు ప్రభువును కూడా ఇరకాటంలో పెట్టడానికంట ఆ పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకులు ఏమని అడిగారంట ఆయన్ని, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాట న్యాయమా అని అడిగారంట. అయితే యేసు ప్రభు దానికి చక్కటి సమాధానం ఇస్తూ ఏమంటారంటే 9వ వచనంలో ఉంటుంది, వ్యభిచార నిమిత్తం తప్ప తన భార్యను విడనాడి మరి ఒక తను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని, అలాగే విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు కూడా వ్యభిచారం చేయుచున్నాడని చెప్పాను. ఆ వ్యభిచారం అనే తప్పించి భార్యను విడనాడకూడదు అని యేసు ప్రభు చక్కగా వాళ్ళకి వివరించి చెప్పారు. మరి అలాగే రోమీలకు రాసిన పత్రిక 7:3 ఇంకొక వాక్యం ఉంటుంది. ఇదేంటంటే, భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. సో ఎవరన్నా, ఏ స్త్రీ అన్నా భర్త బ్రతికుండగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను వ్యభిచారం చేస్తే వ్యభిచారిణి అని. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనవచ్చును అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఇది ఆల్రెడీ ఇప్పటికే మగవాళ్ళు చేస్తూ ఉన్నారు. భార్య చనిపోయాక వివాహాలు చేసుకోవడం స్త్రీలు తక్కువే, కానీ ఇది జరుగుతూ ఉంది. దీనికి మనం ఒక ఉదాహరణ, రూతు బోయజ్ యొక్క చరిత్రను, వాళ్ళ యొక్క కథను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ వాళ్ళది తప్పేమీ లేదు. మరి సామెతల గ్రంథంలో అసలు చాలా చోట్ల యవనస్తులకి చాలా హెచ్చరికలు ఏమనంటే, జార స్త్రీ వద్దకు వెళ్ళవద్దని, అలాగే పరస్త్రీ సాంగత్యం చేయకూడదని ఎన్నో హెచ్చరికలు మనకి సామెతల గ్రంథంలో ఉన్నాయి. ఎందుకు అంటే, యవన బిడలో అలాంటి ఉచ్చులో పడిపోతే మరి బయటకు రావడం చాలా చాలా కష్టము. అయితే ఇక్కడ వ్యభిచారం అనేది ఏంటంటే, మోహపు చూపుతో చూసిన అపవిత్రత, అది అపవిత్రత, అది చాలా పాపమని గ్రహించాలి. మరి ఇంకా కొన్ని రెఫరెన్సెస్లో చూస్తే యోబు భక్తుడు చాలా జాగ్రత్తగా నీతిమంతుడిగా బ్రతికి, యోబు 31:1 చెప్తారు ఏంటంటే,
నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును? అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును అని చెప్తూ దేవుడు నా అడుగుజాడలన్నీ లెక్కించును కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అది ఎవరికి తెలీదు, ఎవరికి ఏదో చాలా సీక్రెట్గా బ్రతికేస్తున్నాము ఇలాంటి తప్పులు చేస్తూ అని అనుకుంటారు. కానీ మన పరలోక దేవుడికి దాచబడి మరుగైనది ఏదీ లేదు. ప్రతి ప్రవర్తనకి దేవుడికి లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మత్తయి 5:28 ఇలాగ రాయబడి ఉంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూసారా, ఎంత గమనించుకోవాలంటే మోహపు చూపుతో చూడగానే కూడా వ్యభిచారం చేసిన వారగునంట. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఇక్కడ మత్తయి సువార్తలో ఏమని చెప్పబడి ఉంటుందంటే, మన అవయవాల్లో ఏ అవయవం అన్నా తప్పు చేస్తుంది అనుకో, అది మనకి ఆ గ్రహింపు వస్తే దాన్ని తీసి పారవేయము. చూడండి, ఇక్కడ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఎందుకు చెప్తున్నారు అని అంటే, నీ దేహం అంతా చక్కగా అన్ని అవయవాలతో నరకంలో ఉండి ఆ బాధలు పడడం కంటే, పరలోకంలో కొన్ని అవయవాలు కోల్పోయినా పరలోకంలో ఉండడం చాలా శ్రేష్టమైనది అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే 1 యోహాను పత్రిక 2:16 ఏమని ఉంటుందంటే, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, అనగా శరీర ఆశయు నేత్రాశయు జీవపు డంబంను తండ్రి వల్ల కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన నేత్రాశని శరీరాశని మనం ఆధీనంలో పెట్టుకుని బ్రతికితే దేవుడికి ఇలాంటి శోధనలో ఇలాంటి తప్పులు చేయకుండా, ఆజ్ఞాత క్రమాలు చేయకుండా మనము జాగ్రత్తగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకొచ్చు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. సరే, ఇప్పటి వరకు కొన్ని రెఫరెన్సెస్ చూసాం. మరి యేసు ప్రభు దేవుడు చాలా ప్రేమమయుడు. మరి ఆయన మానవాళి పాపాలు, ఎలాంటి పాపాల్లో మ్రగ్గుతూ ఉన్న మానవాళి కొరకు, మరి ఆదికాండం 5వ వచనంలోనే చెప్పేస్తారు కదా, నరుని హృదయం చాలా చెడ్డది. కాబట్టి ఇలా చెడుతనంతో నిండిపోయిన మానవ హృదయాన్ని ఆ పాపం నుండి తప్పించడానికి ఆయన తన సొంత కుమారుని భూలోకానికి పంపించి, మరి ఎన్నో శ్రమల కోర్చి సిలువుపై మరి ఆయన ప్రాణాన్ని ఆఖరి రక్త బొట్టు వరకు చిందించి పాప క్షమాపణ, మరి రక్షణ, నిత్య జీవాన్ని ప్రసాదించారు. మరి ఆ పరలోక దేవుడు మనం చూస్తే ఎంత పాపినైనా క్షమించే దేవుడై ఉన్నాడు. మరి ఆయన ఈ భూలోకంలో 33 సంవత్సరాలు బ్రతుకుతూ కూడా ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి, మరి ఆయన పరిశుద్ధమైన యవన రక్తాన్ని చిందించారు అని మనం గుర్తుపెట్టాలి. అక్కడ కూడా సిలువ మీద ఉన్నప్పుడు కూడా ప్రక్కనున్న దొంగ, ఆ గజ దొంగని ఎన్నో పాపాలు చేసిన ఆ దొంగ కూడా క్షమాపణ అడగానే క్షమించారు. మరి ఈ ప్రేమామయుడు, ఈ క్షమాపణకర్త అయిన దేవుడు మరి ఎలాగా మనుషుల్ని క్షమిస్తున్నాడో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. అయితే ఇలా క్షమించే దేవుడు మనకు ఉన్నాడు అని యవనులు కానీ కొంచెం పెద్దవారు కానీ తప్పులు చేసేసేసి అన్నీ చేసేసి తర్వాత దేవుని క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు అని అలాంటి నిర్లక్ష్యం కూడా ఉండకూడదు. ఆయనకి దేవునికి మన మనస్సు, మన ఆలోచన అన్నీ తెలుసు. కాబట్టి మన ఆలోచనలో కూడా మనం ఎంతో పవిత్రంగా ఉండాలి. సరే, ఇక్కడ 3 సందర్భాలు మనం చూద్దాము. మరి యేసుక్రీస్తు క్షమించడానికి మానవుల పాపం నుంచి క్షమాపణ కొరకే వచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి యోహాను సువార్త 8:4 ఒక పాపాత్మురాలైన స్త్రీ గురించి ఇక్కడ మనం చూస్తాం.
ఆ స్త్రీనంట నేనే ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తాను. ఆ స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన ఎలాంటి తీర్పు ఇస్తారు అని చెప్పేసి, ఈవిడ చాలా పాపాత్మురాలైన స్త్రీ, ఈవిడ్ని రాళ్లతో రువ్వి చంపవలెను అనే శిక్ష ఉంది కదా, అది చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆయనంట చాలా కామ్గా ఏం మాట్లాడకుండా కింద నేల మీద, ఆవిడ చుట్టూ జనాలు పోగే ఉన్నారు, కింద నేల మీద మట్టిలో ఏదో రాస్తూ, తర్వాత ఆయన అంటారంట, ఎవరైతే ఏ తప్పు చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ముందు ఒక రాయి ఆవిడ మీద వెయ్యండి అంటారు. అనగానే ఆ మనుషుల్లో ఆ పాపం ఉంది కదా ఆల్రెడీ, కానీ ఇక్కడ మాత్రం ఒక స్త్రీని మాత్రం ఒక శిక్షకు గురి చేసేసారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నెమ్మదిగా రాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకొని రెడీగా ఉన్న రాళ్ళు వదిలేసేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు ఆ స్త్రీని పైకి లేపి నీ పాపాలు క్షమింపబడినాయి అని చెప్పి, తర్వాత ఆ స్త్రీ కంట ఇకను పాపము చెయ్యకము, నేను క్షమించాను కానీ ఇంకా ఎప్పుడు కూడా అలాంటి పాపం చెయ్యొద్దు అని చెప్పి ఆమెకి హెచ్చరిక ఇచ్చి ఆమెను పంపివేసి. కాబట్టి ఇక్కడ అలాంటి గొప్ప ఘోర పాపాత్మురాలని కూడా యేసు ప్రభు క్షమించారు. ఇంకొక సందర్భం మనం చూస్తాము. అదేంటంటే యోహాను సువార్త 4:5-30 వరకు రాయబడింది. ఇది కూడా చాలా ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక సుక్కార్ అనే ఊరికి యేసు ప్రభు తన శిష్యులతో సుక్కార్ అనే ఊరికి వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏది జరిగించినా ఆయన ఒక ప్రణాళికతోనే ఆయన జరిగించేవాళ్ళు. అయితే ఆయన ఒక బావి వస్తే అక్కడ సమరయ ప్రదేశంలో ఆ బావి దగ్గర ఆయన అక్కడ కూర్చుండి వాళ్ళ శిష్యులను వెళ్ళి ఆహారం తీసుకురమ్మని వాళ్ళని పంపిస్తారు. పంపించినప్పుడు ఇక్కడ 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఈ స్త్రీ ఎవరో లేరని ఆ సమయానికి, ఆ మధ్యాహ్న సమయంలో తను ఒక పాపాత్మురాలైన స్త్రీ, సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది. వచ్చి ఒకళ్ళే ఉండడం చూసి సరేలే తీసుకుని వెళ్దామని వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడతారు. మాట్లాడి ఆమెని దాహంనకిమ్మని అడిగాను. 9వ వచనం చూద్దాం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహంనకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు చూడండి ఏం సమాధానం చెప్పారు. నీవు దేవుని వరమును నాకు దాహంనకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. తర్వాత వారి మాటల్లో తను సమరయ స్త్రీ తన పాపాన్నంతా కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు ఇంకా 13వ అధ్యాయంలో అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడూ దప్పిగొనడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అలా చెప్పిన తర్వాత అక్కడ రక్షణ గురించి చెప్పినప్పుడు ఆమె తన పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని కూడా అడిగిన తర్వాత ఆవిడ క్షమింపబడ్డ తర్వాత ఊరిలోకి వెళ్ళిపోయి, అసలు ఒక ఊరిని దేవుడు అక్కడ ఆగి ఆ సమరయ స్త్రీతో మాట్లాడడం వల్ల ఆయన చేసిన ఆ ప్రణాళిక అన్నమాట. అయితే ఆవిడ ఊర్లోకి వెళ్ళిపోయి ఏమని చెప్తుందంట చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయుల్లో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు. తను ఏమేం చేసిందో దేవుడికి తెలుసు కదా, దాచబడలేదు కదా. కాబట్టి తను ఏమేం చేసిందో నా గురించి ఈయన అన్నీ చెప్పారు, మీరు వచ్చి ఆయన ఎవరో మీరు చూడండి అని చెప్పి అందరిని పిలుచుకుని వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ రోజు యేసు ప్రభు లోక రక్షకుడని తెలుసుకొని మరి బాప్తిస్మాలు పొంది ఆ ఊరంతా కూడా రక్షింపబడిందని మనం ఈ వాక్యంలో మనం యోహాను సువార్తలో చూస్తాం. అలాగే మూడోది ఏంటంటే ఇక్కడ దావీదు మహారాజు ఆయన కూడా మరి శోధనలో పడిపోయి
బెర్షెబాను చూసి, స్నానం చేస్తుండగా చూసి ఆమెను పిలిపించుకుంటారు. తర్వాత తన భర్త అయిన ఉరియాను కూడా చంపించి బెర్షెబాను వివాహం చేసుకుంటారు. ఇలా ఇంత ఘోర తప్పు చేసి వారికి పుట్టిన కుమారుని కూడా వాళ్ళు కోల్పోతారు. ఇంత నష్టం జరిగిన తర్వాత అప్పుడు దావీదు మహారాజు తను చేసిన తప్పులన్నీ గ్రహించి చాలా మనస్తాపంతో, చాలా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపాన్ని కోరుకుంటాడు. అయితే అది ఆయన ఈ ఘోర పాపం గురించి ఎలా పశ్చాత్తాపడ్డాడో, ఎలా పూర్ణ హృదయంతో దుఃఖాక్రాంతుడై దేవుని సన్నిధిలో ఆర్తనాదం చేశాడో మనము కీర్తనలో 51లో చూస్తాం. ఆ కీర్తనలో 51లో ఆయన దాన్ని ఒక క్షమాపణ కీర్తనగా రచించారు. మనమందరం కూడా అది చదువుకొని క్షమాపణ కొరకు వేడుకోవడానికి, మరి దాంట్లో మనకి ఎన్నో వాక్యాలు దేవుడు అందిస్తారు మనం క్షమాపణ పొందుకోవడానికి. ఇక్కడ ఆయన రచించిన కీర్తనలో ఆయన తప్పిదము, చెడుతనము, దుఃఖము, పశ్చాత్తాపము, ఎలాగ శుద్ధ హృదయం కొరకు, తర్వాత విరిగి నలిగిన హృదయం కొరకు, మనసులో క్షమాపణ కొరకు, కోల్పోయిన రక్షణానందాన్ని తిరిగి దయచేయమని ఆ మొత్తం అధ్యాయం 51 కీర్తన అధ్యాయం అంతట్లో మనం చదువుకుంటాం. ఇలా బ్రతిమాలుకొనగా దేవుడు దావీదు మహారాజుని కూడా క్షమిస్తారు. కనుక దేవుడు ఒక క్షమాపణకర్త, కృపగలవాడు, దయామయుడు, కరుణామయుడు అని మనకు తెలుసు, ప్రేమామయుడు. అందుకని మరి కొంతమంది మాత్రం దాన్ని నిర్లక్ష్యంగా తీసుకొని ఈ తప్పులు చేస్తూ ఉండకూడదు అని చెప్పేసి దేవుడు తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. క్షమించమని అడిగితే క్షమించే దేవుడే ఉన్నాడు, క్షమిస్తారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. లేవికాండం 20:10-21లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఇలాంటి వ్యభిచారం అనే పాపం చేసిన వారంట సంతానహీనులై ఉందురనియు. ఒకటే మరణశిక్ష, అగ్నితో కాల్చివేయాలి, రాళ్ళతో రువ్వి వాళ్ళని చంపాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారు. ఏంటంటే, వారు సంతానహీనులై ఉందురనియు వ్రాయబడింది. అది శాపం అన్నమాట. వాళ్ళు కానీ తప్పు చేస్తే, ఆడవారు కానీ మగవారు కానీ, ఆ భార్య భర్తలు కానీ తప్పు చేసి తర్వాత వివాహం చేసుకున్న వారు చేసిన తప్పు కొరకు క్షమాపణ అడగకపోతే వారికి సంతానం కలగదు. ఇది నేను క్లియర్గా ఒక 3 జీవితాల్లో నేను చూశాను, అలా జరిగింది. మరి అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. తర్వాత కొంతమందికి పిల్లలు పుట్టారు. కాబట్టి ఇలాంటి తప్పులనేవి చెయ్యకుండా జీవితంలో జాగ్రత్తగా యవనులు కానీ మరి మగవారు కానీ ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. మరి ఏదో వెస్ట్రన్ కల్చర్ అని ఇది అది అని కాకుండా తల్లిదండ్రులు ఎంతో భయభక్తులతో పెంచుతారు పిల్లల్ని. మరి అలాంటి భయభక్తులు, వాక్యం నేర్పించిన తల్లిదండ్రుల యొక్క మాటలను గుర్తు పెట్టుకొని యువతరం కానీ, పెద్దవారు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవారు కానీ, ఇప్పుడు 2 వైపులా కూడా తప్పులు ఉంటున్నాయి. ఎవ్వరు కూడా అలాంటి తప్పులు చేయకుండా మళ్ళీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో పాపాలు, చంపుకోవడాలు, చంపించేయడాలు, ఇలాంటి ఎన్నెన్నో జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి విషయంలో వ్యభిచారం అనేది చాలా ఘోరమైన పాపం అని గుర్తుపెట్టుకుని, మరి అది ఇక్కడ మనం చదువుకున్నట్టుగా మోహపు చూపు, మన చూపులోను మన ప్రవర్తనలోను ఎంతో శుద్ధత కలిగి ఉండాలని కోరుకుంటూ మరి నేను ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాము. దేవమా తండ్రి, ప్రభా, ఈ దినం ప్రభా 6వ ఆజ్ఞ అయిన వ్యభిచారం చేయకూడదన్న ఆజ్ఞను గురించి మేము తండ్రి మాట్లాడుకొని ధ్యానించి ఉన్నాం ప్రభా. దయగల తండ్రి, దేవ ప్రభా, మా యవన బిడలను తండ్రి, మరి పెద్దవారిని కూడా నాయన ప్రతి ఒక్కరూ ప్రభా వారి చిన్నతనంలో దేవుని భయభక్తుల్లో పెంచిన తల్లిదండ్రుల మాటలను లోబడి ప్రభా నాయన తండ్రి ఎంతో జాగ్రత్తగా ప్రభా ఇలాంటి పాపంలో పడకుండా నాయన వారిని తండ్రి నీవే కాపుదల దయచే ప్రభా. అలాగే తండ్రి నాయన వారి ప్రభా ఆ శోధనలో పడకుండా సహాయం చేయమని బ్రతిమాలు కొంచెం తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా నాయన
ఎల్లప్పుడూ శుద్ధ హృదయం కలిగి ఉండడానికి నాయన మంచి ఆలోచనలతో నాయన నీ యందు తండ్రి విశ్వాసము నాయన తండ్రి నిరీక్షణ కలిగి ప్రభా నాయన తండ్రి ఉండడానికి ఒక్కొక్కరికి నేర్పించండి ప్రభా. ఎందుకంటే తండ్రి ఏ పరిస్థితి కన్నా, ఏ పని కన్నా, ఏ ప్రవర్తన కన్నా మేము నీకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని గ్రహించి నాయన తండ్రి ఇదిగో ఇలాంటి ఆజ్ఞాతిక్రమాలు తండ్రి ఆజ్ఞలు మీరి పరలోక స్వాస్యాన్ని కోల్పోకుండా ప్రభు నాయన ప్రతి ఒక్కరూ నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరే సహాయం చేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించి నాయన తండ్రి ప్రతి ఒక్కరికి నిజ పశ్చాత్తాపంను తండ్రి నాయన మనస్సాక్షిని దయచేసి నాయన ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని, ఇంకా ఘోర పరిస్థితులు రానే ఉంటుండగా ఆ పరిస్థితులన్నిట్లో కూడా నాయన తండ్రి నిన్ను నమ్మిన ప్రతి బిడ్డని తప్పించి నాయన వారికి నీ ఆలోచన చెప్పి వారి ఆలోచనని నీ ఆధీనంలో ఉంచుకొని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.